లోకల్ మీడియా స్పెషల్ బులెటిన్ కి స్వాగతం. అనంతపురం పట్టణ స్థానిక హమాలి కాలనీలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మోడల్ ప్రాథమిక పాఠశాల అనంతపురంలో జరిగిన మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ లో సందడి చేసిన మాజీ కార్పొరేటర్ బల్లా పల్లవి. కార్యక్రమం ఆద్యంతం స్కూల్ పిల్లలతో మమేకమైపోయి వారిని ఆప్యాయంగా కొత్త యూనిఫామ్ గురించి, మధ్యాహ్న భోజనం నాణ్యత గురించి, వారి భవిష్యత్తు ప్రణాళికలు, ఇష్టాలు గురించి సమాధానాలు రాబట్టారు. వారి భవిష్యత్తు కోసం ప్రభుత్వం చేస్తున్న కృషి, విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గురించి వివరించారు. కార్యక్రమంలో స్కూల్ సిబ్బంది, తెలుగుదేశం మహిళా నాయకురాలు బత్తిని లక్ష్మి, బోయా ఆదినారాయణ, రంగనాయకులు శేషు, లక్ష్మీదేవి, అంగన్వాడీ టీచర్లు, విద్యార్థులు ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. పిల్లలకి అన్ని కొందరు వస్తుంది కదా అని చెప్పేసి అది మనం పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పి రాష్ట్రం కష్టాల్లో ఉన్నప్పటికీ పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఈరోజు మనం ఇవన్నీ చేయడం జరుగుతుంది. అందుకనే మన పని ఏమి, పిల్లల్ని పంపించడం ఒకటే మన పని. వాళ్ళు ఫుడ్ పెడుతున్నారు, బట్టలు ఇస్తున్నారు, బుక్కులు ఇస్తున్నారు, డబ్బులు కూడా ఇస్తున్నారు కదా. వాళ్ళకి మనం చేయాల్సింది ఏమి రెడీ చేసి పంపించడం ఈ పిల్లలు డ్రెస్ బాగుందా, ఫుడ్ బాగా పెడుతున్నారా? ముందు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది? ముందు స్కూల్ డ్రెస్ బాగుందా, ఈ స్కూల్ డ్రెస్ బాగుందా? ఈ స్కూల్ డ్రెస్ బాగుందా? బాగా చదువుకోవాలా. థ్యాంక్ యూ లోకేస్తారని చెప్పి అక్కడ చూసి చెప్పు. మేడం గారు చాలా నీట్ గా చెప్పినారు, చాలా క్లియర్ గా చెప్పినారు కాబట్టి మేడం గారికి కృతజ్ఞతలు ఇంకొకసారి చెప్పకుండా లోకల్ మీడియా స్పెషల్ బులెటిన్ కి స్వాగతం. అనంతపురం పట్టణ స్థానిక హమాలి కాలనీలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మోడల్ ప్రాథమిక పాఠశాల అనంతపురంలో జరిగిన మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ లో సందడి చేసిన మాజీ కార్పొరేటర్ బల్లా పల్లవి. కార్యక్రమం ఆద్యంతం స్కూల్ పిల్లలతో మమేకమైపోయి వారిని ఆప్యాయంగా కొత్త యూనిఫామ్ గురించి, మధ్యాహ్న భోజనం నాణ్యత గురించి, వారి భవిష్యత్తు ప్రణాళికలు, ఇష్టాలు గురించి సమాధానాలు రాబట్టారు. వారి భవిష్యత్తు కోసం ప్రభుత్వం చేస్తున్న కృషి, విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గురించి వివరించారు. కార్యక్రమంలో స్కూల్ సిబ్బంది, తెలుగుదేశం మహిళా నాయకురాలు బత్తిని లక్ష్మి, బోయా ఆదినారాయణ, రంగనాయకులు శేషు, లక్ష్మీదేవి, అంగన్వాడీ టీచర్లు, విద్యార్థులు ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. పిల్లలకి అన్ని కొందరు వస్తుంది కదా అని చెప్పేసి అది మనం పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పి రాష్ట్రం కష్టాల్లో ఉన్నప్పటికీ పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఈరోజు మనం ఇవన్నీ చేయడం జరుగుతుంది. అందుకనే మన పని ఏమి, పిల్లల్ని పంపించడం ఒకటే మన పని. వాళ్ళు ఫుడ్ పెడుతున్నారు, బట్టలు ఇస్తున్నారు, బుక్కులు ఇస్తున్నారు, డబ్బులు కూడా ఇస్తున్నారు కదా. వాళ్ళకి మనం చేయాల్సింది ఏమి రెడీ చేసి పంపించడం ఈ పిల్లలు వాళ్ళకి బాగా తెలియకోకుండా డ్రెస్ బాగుందా, ఫుడ్ బాగా పెడుతున్నారా? ముందు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది? ముందు స్కూల్ డ్రెస్ బాగుందా, ఈ స్కూల్ డ్రెస్ బాగుందా? ఈ స్కూల్ డ్రెస్ బాగుందా? బాగా చదువుకోవాలా. థ్యాంక్ యూ లోకేస్తారని చెప్పి అక్కడ చూసి చెప్పు. తీసుకోలేదు మేడం.
మేడం గారు చాలా నీట్ గా చెప్పినారు, చాలా క్లియర్ గా చెప్పినారు కాబట్టి మేడం గారికి కృతజ్ఞతలు ఇంకొకసారి చెప్పకపోతాం.